మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఖమ్మం, వరంగల్, అదేవిధంగా నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించి మనం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు దాసరి హరిచంద్ర దాసరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు నల్గొండ జిల్లా? ఇప్పుడు ఆల్ 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి 12 డిస్ట్రిక్ట్స్లో. అన్ని 12 డిస్ట్రిక్ట్స్ నుంచి ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ రన్ అవుతున్నాయి. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా వారి పోలింగ్ కేంద్రాలకి మెటీరియల్ తీసుకొని బ్యాలెట్ బాక్సెస్ తీసుకొని చేరుకుంటారు. ఎంతమంది సిబ్బందిని నియమించారు ముఖ్యంగా ఈ ఏర్పాట్లు? ఈచ్ పోలింగ్ స్టేషన్కి 4 స్టాఫ్ వెళ్తారండి మినిమం. ఎక్కువ ఓటర్స్ ఉన్న పోలింగ్ స్టేషన్స్కి 5 వెళ్తారు. పోలీస్ కూడా ఒక 4 to 5 మెంబర్స్ ఉంటారు. ఈచ్ పోలింగ్ స్టేషన్ని మేము వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాం సో దట్ అక్కడ ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. అంటే ముఖ్యంగా ఈరోజు ఇది ఒక బ్యాలెట్ పేపర్ని కనుక చూస్తే జంబో బ్యాలెట్ ఉంది. ఇక్కడ కొన్ని డూస్ డోంట్స్ అనేవి ఉన్నాయి మేడం. వాటిని ఇప్పటివరకు మీరు ఎలా పట్టభద్రులకు చెప్పారు? ఇక రేపు ఎలా ఓటేయాలని మీరు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు? ఈచ్ డూస్ అండ్ డోంట్స్ మీకు ఒక పోస్టర్ ఉందండి, అది మేము షేర్ చేస్తాము. మీరు కూడా మీ ఓటర్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా చూపించవచ్చు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి 1 to 52 నంబర్స్ వారు ఇండికేట్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ నంబర్స్తో. అండ్ వేరే తెలుగు నంబర్స్ రాయడం కానీ లేకపోతే వేరే లాంగ్వేజ్లో నంబర్స్ రాయడం కానీ చేయకూడదు. అదేవిధంగా క్యాండిడేట్ ఫోటో మీద పేరు మీద ఏ విధమైన మార్కింగ్ చేయకూడదు. వాటి పక్కన ఉన్న బ్లాంక్ ఫార్మాట్లోనే వాళ్ళు 1 to 52 ఇండికేట్ చేయొచ్చు. ఒకటే నంబర్ ఇద్దరు క్యాండిడేట్స్కి కూడా ఇండికేట్ చేయకూడదు, చేస్తే ఇన్వాలిడ్ అవుతుంది. ముఖ్యంగా అంటే ఈ ఎలక్షన్స్లో ప్రతిసారి కూడా అందరూ పట్టభద్రులు అయ్యే వరకు వాళ్ళ జేబులో ఉన్న పెన్నుని యూజ్ చేస్తున్నారు. అందుకే చాలా ఓట్లు మురిగిపోతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన పెన్నులు ఏమైనా అరేంజ్ చేస్తున్నారా మీరు? దీనికి పోలింగ్కి సెపరేట్ పెన్లు ఈసీఐ ప్రొవైడ్ చేసిన పెన్సే వాడాలండి. వారి పెన్సిల్స్ కానీ వాడకూడదు. మేడం ఇంకా ముఖ్యంగా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ దీంట్లో అయితే ఏవి బికాజ్ అందరూ ఎడ్యుకేటెడ్ ఓటర్స్, సో క్రిటికల్ గొడవ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అయినా సరే పోలీస్ వారి అసెస్మెంట్ చేసుకొని వారు అందరూ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నారు. రైట్, మొత్తానికి ఇలా పూర్తిగా ఏర్పాట్లు అన్నీ చేసినాం. ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసినాం. ఎక్కడ కూడా సమస్యాత్మకమైన ప్రాంతాలు లేవు. ఎందుకంటే ఇవన్నీ పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు కావడంతో పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేసినామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.